కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. అవి ఏమిటాయంటే, కూటమి ఎమ్మెల్యేలు 165 మంది గెలిచారు, 164 మంది. వీరి పరిస్థితి ఎలా ఉందంటే, మంచి అవకాశం మించిన దొరకదు, మంచి సమయం వచ్చింది, ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం, మళ్ళీ మేము నిలబడాల్సిన అవసరం లేదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా, సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో. ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా. అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు. ఇసుక, మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు, ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్దిమంది తప్ప